మనం మిడిల్ ఈస్ట్ యుద్ధం జరుగుతుంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతాయని చాలా మంది అనుకున్నారు. కానీ ఆశ్చర్యంగా వాటికంటే ముందు గ్యాస్ ధరలే పెరిగిపోయాయి. గ్యాస్ కంపెనీస్ ఒక్కో ఎల్పీజీ సిలిండర్ పై 60 రూపాయల వరకు పెంచేశాయి. ఇలాగే పరిస్థితి కొనసాగితే ఒక్కో సిలిండర్ 1000 రూపాయలు దాటే ఛాన్స్ కూడా ఉంది. అసలు పెట్రోల్ డీజిల్ కంటే ముందు గ్యాస్ ధర ఎందుకు పెరిగిపోయింది? పెట్రోల్ మరియు డీజిల్ ను దేశాల్లో నెలల తరబడి నిల్వ ఉంచుకోగలము. మన ఇండియాలో కూడా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉంటాయి. అంటే అంతర్జాతీయంగా ధరలు పెరిగిన ప్రభుత్వం వెంటనే ధరలు పెంచకుండా కొంతకాలం మేనేజ్ చేయగలదు. కానీ గ్యాస్ కథ పూర్తిగా వేరు. ఎల్పీజీ లేదా న్యాచురల్ గ్యాస్ నిల్వ చేయడం చాలా ఖరీదైన పని. ఇంకా అందులో రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా దేశాలు గ్యాస్ను జస్ట్ ఇన్ టైం పద్ధతిలో దిగుమతి చేసుకుంటాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఇండియా ఉపయోగించే ఎల్పీజీలో దాదాపు 60% వేరే దేశాల నుండి ఇంపోర్ట్ అవుతుంది. మనం కూడా ఎల్పీజీ తయారు చేస్తాము, కానీ మెజారిటీ మాత్రం ఇంపోర్ట్ మీద ఆధారపడుతుంది. అండ్ ఇప్పుడు యుద్ధం వల్ల సముద్ర మార్గాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అండ్ దాని ఎఫెక్ట్ మనకు కూడా కనిపిస్తుంది.